హలో! హాయ్! వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో, ఈరోజు థంబ్‌నెయిల్ చూసే మీకు ఈ పాటికి వీడియో ఏంటో అర్థమై ఉంటది. సో, మీషోలో మళ్ళీ శారీస్ తీసుకున్నాను ఆన్‌లైన్ షాపింగ్ చేసి. సో, మొత్తం టోటల్‌గా 5 శారీస్ తీసుకున్నాను. సో, 5 శారీస్ ఎలా ఉన్నాయి? వాటికి రేటింగ్ ఎంతొచ్చింది? కాస్ట్ ఎంత పడింది? సో, అంతా చెప్పేద్దాము. వాటికి బ్లౌజెస్ కూడా స్టిచ్ చేపిచ్చాను. అవి కూడా చూసేద్దాము. సో, టోటల్‌గా 5 శారీస్ అని చెప్పాను కదా! ఒకటి బ్లూ అండ్ సిల్వర్ కలర్ కాంబినేషన్, ఇంకోటొచ్చి గోల్డ్ అండ్ బ్లూ కలర్ కాంబినేషన్, ఇంకోటొచ్చి పూర్తిగా సీ గ్రీను, ఇంకొకటొచ్చేసి యెల్లో అండ్ గ్రీన్ కలర్ కాంబినేషన్. సో, లాస్ట్ అండ్ ఫైనల్ వచ్చి లాస్ట్‌దొచ్చి పింక్ అండ్ గ్రీన్ కలర్ కాంబినేషన్. సో, స్టార్ట్ చేద్దాం వీడియో. సో, ఫస్ట్ శారీ చెప్పాను కదా! ఇది బ్లూ అండ్ సిల్వర్ కలర్ కాంబినేషన్. ఇది నాకు అరౌండింగ్ 650 రూపీస్ పడింది మీషోలో. సో, పైటకి కుచ్చుళ్ళు వాళ్ళే ఇచ్చేశారు. సో, మనం ఏం చేయలేదు, అట్లే వచ్చింది. సో, 3 ఇంచెస్ బార్డర్ వచ్చింది. కింద పక్క, పై పక్క 2 ఇంచెస్ బార్డర్ వచ్చింది. సిల్వర్ అంటే పూర్తిగా సిల్వర్ అని చెప్పలేం, అంటే గ్రేయిష్ కలర్. సో, గ్రేయిష్ కలర్ అండ్ ఇంక్ బ్లూ కలర్ కాంబినేషన్‌లో వచ్చింది. చూడండి, టోటల్‌గా శారీ అయితే ఇలా ఉంది. సో, దీనికి బ్లౌజ్ పీస్ కూడా సేమ్ కలర్ వచ్చింది. బ్లౌజ్ పీస్ కూడా స్టిచ్ చేపిచ్చాను. సో, శారీ మొత్తం ఓవరాల్‌గా చిన్న చిన్న బుటీస్‌తో ఇలా వచ్చేసింది. సో, బ్లౌజ్ చూడండి, బ్లౌజ్ అయితే ఇలా ఉంది. సో, దీనికి పాట్ నెక్ పెట్టి స్టిచ్ చేపిచ్చాను సిల్వర్ కలర్ లేస్ యూజ్ చేసి. సో, చూడండి ఒకసారి, సేమ్ యాజ్ టీజ్ కాంట్రాస్ట్ బ్లౌజ్ ఏం రాలేదు, సేమ్ యాజ్ టీజ్ కలర్గా బ్లూ కలర్ బ్లౌజ్ వచ్చింది. సో, దీనికి పాట్ నెక్ పెట్టి కుట్టించాను. స్లీవ్స్ మాత్రం ఎల్బో హ్యాండ్స్ పెట్టి సింపుల్గా స్టిచ్ చేయించాను. అవి కూడా చూపిస్తాను. డోరీస్ కూడా సింపుల్గా పెట్టించేసాను. సో, టోటల్గా బ్లౌజ్ అయితే ఇదిగో డోరీస్ అలా పెట్టించాను. సో, దీనికి 4 రేటింగ్ ఇచ్చారు. నాకు బ్లౌజ్ కాస్ట్ 300 పడింది. మనం పెట్టిన 60, 50కి వర్త్ అంటే వర్త్ అని చెప్పొచ్చు. ఎందుకంటే నేను 2 టైమ్స్ యూజ్ చేశాను ఈ శారీ. సో, బాగుంది. సో, నెక్స్ట్ వన్ శారీ వచ్చి చెప్పాను కదా, పింక్ అండ్ గ్రీనిష్ కలర్. నేను పెట్టింది ఇది, కానీ నాకు వచ్చింది ఇది. పింక్ పెడితే ఆరెంజ్ వచ్చిందనమాట. సో, ఇది కూడా బాగుందని ఉంచేసుకున్నాను. సో, సింపుల్గా చిన్న బోర్డర్ లాగా వస్తుంది, కింద గ్రీన్ కలర్, మొత్తం అంతా ఆరెంజ్ కలర్లోనే వస్తుంది శారీ. చిన్న చిన్న ఫ్లోరల్ డిజైన్తో, అంచొచ్చి లీవ్స్ డిజైన్స్తో ఉంటుంది. చూడండి ఒకసారి. సో, మొత్తం 2 ఇంచెస్ బోర్డర్ అంచు వచ్చింది, పై పక్క కింద పక్క. సో ఓవరాల్గా శారీ అయితే ఇలా ఉంది. వెయిట్లెస్ శారీ, బరువు ఏమి ఉండదు. ఇది నాకు 950 రూపీస్ పడింది. సో, ఇది తీసుకొని కూడా నేను 1 ఇయర్ దాటింది. సో, 2 టైమ్స్ యూజ్ చేశాను. ఇది కూడా కలర్ షేడింగ్ అలాంటిది ఏమి ఉండదు, బాగుంటుంది ఇది కూడా. సో, దీనికి 4.5 రేటింగ్ ఉంది. సో, దీనికి కాంట్రాస్ట్ బ్లౌజ్ వచ్చింది. అంటే పళ్ళు, బ్లౌజ్ ఒక కలర్లో ఉంటుంది, గ్రీన్ కలర్ అంచు వచ్చింది, నా కలర్లో ఇచ్చారు. సో, దీనికి సింపుల్గా పైపింగ్ పెట్టించాను, పింక్ కలర్ది పైపింగ్ పెట్టించి స్టిచ్ చేయించాను. అండ్ చీరకే బయట పక్కన కొంచెం సింపుల్గా ఖాళీగా ఉండేటట్టు చీరకి కలర్లో ఒకటి క్లాత్ ఇచ్చున్నారు అటాచ్డ్, అంటే బ్లౌజ్కి పళ్ళుకి అటాచ్ చేసేటట్టు. ఆ బ్లౌజ్ పీస్ తీసుకొని నేను ఆ బ్లౌజ్ పీస్తో పాటు ఇది బయటకు వచ్చిన పీస్ కూడా తీసుకొని కట్ చేయించి దాన్ని కుచ్చులుగా హ్యాండ్స్కి స్టిచ్ చేయించుకున్నాను. ప్రతి ఒక్క శారీకి అలాగే వస్తుంది. సో, చూడండి, మొత్తం లీవ్స్ డిజైన్ వచ్చింది. సో, బ్లౌజ్ అయితే ఇలా ఉంది, సింపుల్గా స్టిచ్ చేయించాను. సో, నాకు ఇది 300 పడింది కాస్ట్, ఇలా బ్లౌజ్ స్టిచ్ చేయించినందుకు సింపుల్గా. సో, ఇది టోటల్గా సెకండ్ శారీ. దీనికి 4.5 రేటింగ్. సో, ఈ శారీ కొనుక్కోవచ్చు తప్పకుండా, బాగుంది చూసేదానికి మాత్రం. అండ్ వేర్ చేసినా కూడా చాలా బాగుంది, వెయిట్లెస్ శారీ. సో, బ్లౌజ్ అండ్ శారీ ఇది ఒకసారి నీట్గా చూసేయండి. సో, నాకైతే బాగా నచ్చింది ఈ శారీ. నేను తీసుకొని ఒకసారి యూజ్ చేసినాకే మీకు రివ్యూ ఇస్తాను. సో, దీని పళ్ళు చూపిస్తాను చూడండి, అది ఒక గ్రీన్ కలర్ వచ్చింది. సో, పళ్ళు అండ్ బ్లౌజ్ 2 గ్రీన్ కలర్ వస్తాయి. సో, ఇది చీర అయితే టోటల్గా ఒకసారి చూసేయండి. సో, చాలా బాగుంది చీర. 950కి వర్త్ అంటే వర్త్ అనే చెప్పొచ్చు. సో, మెయిన్ దీంట్లో బెస్ట్ ఆప్షన్ ఏంటంటే కలర్ షేడింగ్ లేదు. కొన్ని శారీస్ కలర్ బాగా వదిలేస్తాయి నీళ్ళలో పెట్టినప్పుడు. సో, ఇది అలా లేదనమాట. సో, నెక్స్ట్ థర్డ్ వన్ శారీ గ్రీన్ అండ్ లెమన్ ఎల్లో కలర్. ఇది నాకు 1250 పడింది ఈ శారీ. ఇది తీసుకొని కూడా 1.5 ఇయర్ అవుతుంది. దీన్ని 3 టైమ్స్ వేర్ చేశాను. సో, దీనికి కింద పక్క 12 ఇంచెస్ బార్డర్ వచ్చింది, పై పక్క 3 ఇంచెస్ బార్డర్ ఇచ్చారు. సో, బయట గ్రీన్ కలర్ వస్తుంది. ఇదిగో పిక్ అక్కడ యాడ్ చేశాను చూడండి. ప్రతి ఒక్క చీరకి నేను పై పక్క పిక్ యాడ్ చేస్తున్నాను. మీషోలో కొనింది, ఇవన్నీ మీషో శారీస్ అనమాట. దీని రేటింగ్ 4 రేటింగ్ ఉంది. సో, ఇది నాకు 1250 పడింది.
సో ఇది టిష్యూ పేపర్ క్లాత్ శారీ అంటే కదా అలా ఉందన్నమాట. ఫ్యాబ్రిక్ నెట్టెడ్ ఫ్యాబ్రిక్, అసలు కట్టుకున్నట్టే అనిపిస్తుంది, బరువే ఉండదు, పల్చటి చీర. సో దీనికి కాంట్రాస్ట్లో గ్రీన్ కలర్ బ్లౌజ్ వచ్చింది. బ్లౌజ్కి ఎల్లో కలర్ లేస్తో పైపింగ్ పెట్టించి సింపుల్గా ఇలా స్టిచ్ చేయించాను. క్లాత్ కూడా షైనీ క్లాత్. సో బ్లౌజ్ మొత్తం అయితే ఇలా ఉంటుంది, ఒకసారి చూసేయండి. బ్లౌజ్ మొత్తం ఇలా ఉంటుంది. సో ఇది బ్లౌజ్ అయితేను. సో హ్యాండ్స్కి సింపుల్గా లేస్ వేయించాను, ఎల్లో కలర్ లేసాను. సో ఇది బ్లౌజు. ఈ బ్లౌజ్ కాస్ట్ నాకు 300, ప్రతి ఒక్క బ్లౌజ్ కాస్ట్ 300 పడింది. పైపింగ్ పెడితే 250, అవి చేతికి కుచ్చులు పెడితే 300. సో దీనికి పైపింగ్ ప్లస్ లేస్ వేయించాను కాబట్టి అలా తీసుకున్నారు. హ్యాంగింగ్స్ డోరీస్ అయితే అలా వచ్చినాయి. సో టోటల్గా శారీ అయితే ఇలా ఉంటుంది. వెయిట్లెస్ శారీ, తప్పకుండా తీసుకోవచ్చు, నేను రికమెండ్ చేస్తాను. లెమన్ ఎల్లో అండ్ గ్రీన్ ఎవరికైనా ఇష్టమైన కలర్ ఉంటుంది. సో టోటల్గా బ్లౌజ్ అయితే ఇలా ఉంటుంది. శారీ అండ్ బ్లౌజ్ చూసేయండి ఒకసారి. సో ఇది దీనికి చెప్పాను కదా 4 రేటింగ్ ఉంది 5కి. సో ఇది నాకు 1250 కాస్ట్ పడింది శారీ. సో లెమన్ ఎల్లో అండ్ గ్రీన్ కలర్ శారీ. నెక్స్ట్ 4th శారీ చూసేద్దాం. ఇది వచ్చి గోల్డ్ అండ్ బ్లూ కలర్ కాంబినేషన్లో ఉంటుంది. ఈ శారీ కాస్ట్ నాకు అరౌండింగ్ 950 రూపీస్ పడింది. ఈ శారీ చూడండి ఒకసారి. సో పైన 2 ఇంచెస్ బోర్డర్ ఉంది, కింద ఏమంటే 4 ఇంచెస్ బోర్డర్ ఉంది. ఒకసారి చూడండి. శారీ క్లాత్ అయితే షైనీగా ఉంది, గోల్డ్ కలర్ కాబట్టి చిన్న చిన్న ఫ్లోరల్ డిజైన్ ఇచ్చేస్తున్నారు శారీ మొత్తం. సో చూడండి ఒకసారి. ఈ శారీ నాకు చాలా ఇష్టము. సో అంతా కాపర్ జరీతో ఇచ్చేస్తున్నారు మొత్తం శారీ అంతా. సో ఇది నాకు 950 రూపీస్ పడింది. మీషోలోనే ఇది కూడా తీసుకుంది నేను. సో ఇది మీషో శారీ, పైన పిక్ యాడ్ చేశాను, ఒకసారి చూసేయండి. సో నెక్స్ట్ వచ్చి దీని పైవిట బ్లూ కలర్లోనే వస్తుంది. సో అది పైవిట బ్లౌజ్ 2 బ్లూ కలర్లో వచ్చాయి. ఆ రెండింటి జాయిన్ చేస్తూ మధ్యలో క్లాత్ కూడా వస్తుంది. దాన్ని యూస్ చేసి నేను చేతికి కుచ్చుళ్ళు పెట్టిస్తానని చెప్పాను కదా ఇందాక. సో దీనికి కూడా అలాగేను మొత్తం ఫ్లోరల్ డిజైన్ ఇస్తారు. రాత్రిపూట కట్టుకుంటే మాత్రం చాలా బాగుంటుంది, గోల్డ్ కలర్ శారీ కాబట్టి. సో ఇది టోటల్గా శారీ అయితే ఇది నాకు 950 రూపీస్ పడింది. రేటింగ్ వచ్చి 4.5 రేటింగ్ ఉంది. ఇది మీషోలో తీసుకున్న శారీ. సో దీనికి బ్లౌజ్ స్టిచ్ చేయించాను, ఇదిగో ఇలా ఉంది. గోల్డ్ కలర్ సపరేట్ క్లాత్ తీసుకొని బ్యాక్ సైడ్ అంతా కుచ్చులు డిజైన్ పెట్టించాను. సో హ్యాండ్స్కి కూడా సేమ్ అలాగే వస్తుంది. దీనికి బ్లూ కలర్ లేస్ యూజ్ చేశాను. హ్యాంగింగ్స్ చూడండి, హ్యాంగింగ్స్ అలా పెట్టించాను. సో ఇది మాకు టోటల్గా బ్లౌజ్ అయితే మాత్రం. చేతికి చెప్పిన క్లాత్ ఒకటి వస్తుంది, బ్లౌజ్ పీస్ అండ్ పళ్ళుని జాయిన్ చేస్తుంది, ఆ క్లాత్ అలా వచ్చింది, దాంతో పెట్టించింది ఇవి. సో దానికి గోల్డ్ కలర్ లేస్ యూజ్ చేశాను. సో ఇది టోటల్గా. ఈ బ్లౌజ్ కాస్ట్ వచ్చి 350 రూపీస్ తీసుకున్నారు. సో బ్యాక్ అంతా కుచ్చులు పెట్టారు కాబట్టి. సో ఫ్రంట్ సైడ్ కూడా ఇలా కుచ్చులు పెట్టారు. సో టోటల్గా దీని డిజైన్ అయితే ఇలా ఉంటుంది. ఒకసారి నీట్గా చూడండి, మీకు అర్థమవుతుంది. సో గోల్డ్ కలర్ శారీకి బ్లూ కలర్ది జాకెట్ వచ్చిందనమాట. అంచు ఏ కలర్ వచ్చిందో జాకెట్ ఆ కలర్ వస్తుందనమాట. సో ఇది బ్లౌజ్ అయితే మాత్రం. నెక్స్ట్ వచ్చి ఇది వెయిట్లెస్ శారీ, టిష్యూ పేపర్ టైప్ ఉంటుంది శారీ క్లాత్. వెయిట్ ఏమంత అనిపించింది, కట్టుకుంటే పట్టు శారీ లుక్ వస్తుంది ఇది. నెక్స్ట్ వచ్చి శారీ 5th శారీ. ఆ 5th శారీ అంటే చూసేద్దామండి. సీ గ్రీన్ కలర్ శారీ. దీని బ్లౌజ్ స్టిచ్చింగ్కి ఇచ్చున్నాను, ఇంకా రాలేదు. సో మీషో శారీస్ అన్ని చూపిస్తున్నాను కాబట్టి ఇది కూడా చూపించేస్తున్నాను. ఇది బ్లౌజ్ కూడా సేమ్ దీని కలరే వస్తుంది, ఎందుకంటే సేమ్ పళ్ళు బ్లౌజ్ పీస్ అంతా సేమ్ కలర్ వచ్చింది. ఇదిగోండి పిక్ ఇక్కడ ఉంది చూడండి, ఈ పిక్ దీంట్లో కొనింది మీషోలో. సో ఇది మొత్తం టోటల్గా అయితే సరే ఇది నాకు అరౌండింగ్ 850 రూపీస్ పడింది. దీన్ని ఒకసారి కట్టాను కానీ ఇంకా వాష్ చేయలేదు. వేరే బ్లౌజ్ నా దగ్గర ఉంటే పేరప్ చేసి సిల్వర్ కలర్ది. సో దీని బ్లౌజ్ పీస్ నెక్స్ట్ చేసినట్టు ఒకసారి చూపిస్తాను. నెక్స్ట్ వచ్చి 850 రూపీస్ పడింది. దీన్ని మీషోలో కొన్నాను. దీని రేటింగ్ వచ్చి 4.3 రేటింగ్ ఉంది. సీ గ్రీన్ కలర్ శారీ చాలా బాగుంది. సో టోటల్గా 5 శారీస్ చూస్తారా. ఈ టోటల్గా 5 శారీస్ ఒకసారి చూడండి. ఇవి 5 శారీస్ నేను తీసుకుంది మీషోలో. కాస్ట్ వైజ్గా బాగుంది, మనం పెట్టిన మనీకి వర్త్ అని చెప్పొచ్చు. బాగున్నాయి అన్ని శారీస్. సో అన్నీ స్టిచ్ చేయించి నేను యూస్ చేసి మీకు చెప్తున్నాను. సో అన్నీ బాగున్నాయి. మీకు నచ్చిన శారీ పిక్ తీసుకొని మీషోలో బై చేసుకోండి. వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.